కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులరా, మరి యొక్క ఎపిసోడ్లో దేవుని యొక్క వాక్యాన్ని మీతో మాట్లాడడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి ముందుగా దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఏ పని చేసినా దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ విధముగా ఈ టీవీ ముందు కూర్చొని మీతో మాట్లాడడానికి, ఈ టీవీ ముందు మీరు కూర్చోవడానికే దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప లేనిదే ఈ వాక్యాన్ని మీరు వినలేరు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి ఆ దైవజనుడికి కూడా తగినటువంటి సమయము దేవుడిస్తేనే తప్ప ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగవు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని కోరుచున్నాను. నేను చెప్పే వాక్యమే కాదు, ఎవరు చెప్పేటువంటి ఏ దైవజనుడు చెప్పినటువంటి వాక్యానికైనా సరే ప్రతి వారు కూడా మీ యొక్క పనులను ముందుగా చక్కబెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి తగినటువంటి ఆతృప్త కలిగినటువంటి వారై ఉండి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రతి వారు కూడా ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ ప్రియబిడ్డలతో మాట్లాడడానికి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నా ప్రభా, మీ ప్రియబిడ్డలు ఎంతోమంది ఎంతో భక్తి శ్రద్ధలతో నీ వాక్యాన్ని వినుచున్నారు నా ప్రభువా. అటు వారిని తండ్రి మీరు ఆశీర్వదించండి, దీవించండి, కాచి కాపాడండి నా ప్రభువా. వాక్యాన్ని వినలేనటువంటి వారికి వారితో మాట్లాడండి నాయన. మరి ఒక తరుణములో వాక్యాన్ని వినగలిగేటువంటి సమయాన్ని వారికి దయచేయండి. ప్రతి వారు కూడా మీ యొక్క వాక్యానికి విలువనిచ్చేటువంటి వారుగా తయారు చేయండి నాయన. మీ వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో వినగలిగినటువంటి కృపను మీ ప్రియబిడ్డలకు దయచేయండి నాయన. ప్రతి ఒక్కరినే పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి, కాచి కాపాడండి. ఇదిగో నా ప్రభా, మొదటగా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో నా ప్రభా, వారిని ఈ క్షణమే ముట్టి వారిని స్వస్థపరచండి తండ్రి. కుటుంబాల్లో నా తండ్రి అశాంతితో జీవిస్తుండేటువంటి ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి శాంతి సమాధానాన్ని దయచేయండి నా ప్రభువా. మీ ప్రియబిడ్డల యొక్క కుటుంబాలు మంచి మేలుతో నింపమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యానికి విలువనిచ్చేటువంటి వారుగా ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో, దేవుని యొక్క వాక్యము చేత ఎవరైతే కడగబడతారో వారికి దేవుడు అనేక రకాలైనటువంటి మేళ్ళుతో నింపాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే అటువంటి మేళ్ళు నీ కుటుంబంలో జరగట్లేదు, నీ పట్ల జరగట్లేదు, నీ వ్యాధి తగ్గటం లేదు, నువ్వు అనుకునేటువంటి కోరికలు సిద్ధించటలేదు అనేటువంటి బాధతోటి నీవు
సతమతమైపోతూ ఉంటున్నావు. అయితే నీవు అనుకునేటువంటి కోరికలు వెంటనే దేవుడు నీకు సిద్ధింప చేయటం వలన దేవుడు గొప్పవాడా అని చెప్తావు అంతే. అంటే నీవు అనుకునేటువంటి ఆలోచన వెంటనే నెరవేరిపోవాలి. అలాగా నెరవేరిపోతే దేవుడు ఉన్నాడని అంటావు, లేకపోతే దేవుడు లేడని నీ యొక్క మనసులో దేవుణ్ణి తృణీకరిస్తావు. అటువంటి వారిని నేను ఎంతోమందిని చూస్తూ ఉన్నాను. కాబట్టి అది కాదు ప్రియులరా, నీకు ప్రార్థనకు జవాబు రావటం లేదని అంటే, నువ్వు అనుకునేటువంటి ఆలోచన ముందుకు వెళ్ళటం లేదని అంటే, సరైనటువంటి జవాబు దేవుడు నీకు ఇవ్వటం లేదని అంటే, దేవుని సన్నిధిలో నీవు ఇంకా కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో నీవు అడగాలి. మంచి మనసుతోటి నీవు నీ యొక్క ప్రవర్తన అంతా కూడా దేవుని ఎదుట సరిగా ఉన్నదో లేదో అది నీవు తెలుసుకోవాలి. అలాగ తెలుసుకొని దేవుని అడిగినట్లయితే దేవుడు అన్ని కార్యాలు కూడా నీ పట్ల చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సామెతల గ్రంథం 34వ అధ్యాయము 6వ వచనము 7వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దేవునికి స్తోత్రం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అంటే నీ యొక్క మొర ఏ విధముగా ఉన్నది? నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఏ రకముగా కనపడతా ఉన్నది? నీవు మంచి మనసుతో ప్రార్థన చేస్తా ఉన్నావా, లేకపోతే నీ హృదయములో ఉండేటువంటి చెడ్డ ఆలోచనలతోటి ఇంకా నీవు ఆ ఆలోచనలని విడిచిపెట్టకుండా, ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా నీ యొక్క పాత పద్ధతుల్లోనే నీవు ఉండి దేవునిని పైనే ప్రార్థిస్తూ ఉన్నావు ఆ దేవునిని. అందుకని దేవుడి మాట చెప్తా ఉన్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. నీ యొక్క మొర వినటలేదని అంటే సరైనటువంటి పద్ధతిలో నీవు దేవుని పట్ల నడుచుకోవటం లేదు. నీ యొక్క చెడ్డ అలవాటుల నుంచి నీవు ఇంకా బయటకు రాలేదు. అందుకని దేవుడు నీ మొర వినటం లేదు, ఆలకించటం లేదు. దేవుడు నీ మొర విన్నాడు అంటే నీ యొక్క పద్ధతి అంతా కూడా దేవుని ఎదుట సరైనదిగా కనబడుతుందా అని నీవు అర్థం చేసుకోవాలి. నీ యొక్క కోరికలు సిద్ధింప కావటం లేదు అంటే నీవెక్కడో లోటుపాట్లలో నీవు ఉన్నావు. నీలో ఉండేటువంటి లోటేమిటో, ఆ కొదువేమిటో అది నీకు తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసుకొని దానిని సరి చేసుకొని దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. అప్పుడు ఆయన నీ మొరను ఆలకిస్తాడు అని బైబిల్ గ్రంథం మనకు చెప్తా ఉంది. అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించును. చూసారా, ఎప్పుడైతే నువ్వు దేవుని నిండారుగా నువ్వు నమ్ముకుంటావో, ఎప్పుడైతే దేవుని హృదయపూర్వకముగా ఆయన దగ్గరికి వస్తావో, నీ హృదయంలో ఉండేటువంటి కల్మషాన్ని అంతటిని వాక్యం ద్వారా తీసివేసుకొని ఆయనతోటి సాంగత్యం చేస్తావో, ఏం చేస్తానన్న ఆయన నిన్ను రక్షించును. రక్షించేటువంటి దేవుడు నీకున్నాడు, జాలి కలిగినటువంటి దేవుడు నీకున్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. కుటుంబంలో ఉండేటువంటి తల్లిదండ్రులు బిడ్డల పట్ల అనేక రకాలైనటువంటి ఆశలతోటి ఇబ్బందులు పడినా కానీ వారి యొక్క జీవితాలు మంచిగా ఉండాలని కన్నా తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. వారిని సక్రమైనటువంటి పద్ధతిలో పెంచుతారు, ఎందుకంటే వారి యొక్క బాధ్యత పిల్లల మీద ఉన్నది కనుక. ఆ విధముగానే దేవుడు కూడా నిన్ను సంరక్షిస్తూ ఉన్నారు. అన్ని పరిస్థితుల్లో కూడా నీకు కావలసినటువంటి అవసరతలన్నీ కూడా దేవుడు నీకు తీరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు దేవుడు తీర్చినా కానీ నీవేం చేస్తున్నావంటే ఈ అవసరతలు పొందిన తర్వాత దేవునికి దూరముగా జీవిస్తున్నావు. ఇది నేను కష్టపడి సంపాదించినటువంటి కష్టార్జితము అనేటువంటి గర్వము నీలో వచ్చేస్తూ ఉంది.
సాతానుడు నీ మీద వాలుతున్నాడు. నీ మాటలు సరైనటువంటి పద్ధతిలో ఉండటం లేదు. నామకహాగా నీవు వెళుతున్నావు అంతే తప్ప దేవునికి నీ హృదయం చాలా దూరముగా ఉన్నదే. ఎందుకంటే పాత పరిస్థితులన్నిటినీ కూడా నీవు మర్చిపోయి జీవిస్తున్నావు. అది కాదు. దేవునిని నమ్ముకునే నీవు, దేవుని హృదయపూర్వక అంగీకరించానని నువ్వు చెప్పుకునేటువంటి నీవు దేవుని పట్ల డిస్గైజ్ చేస్తున్నావు, మారువేషంతో ఉంటున్నావు. నీవు మాట్లాడే మాటలో ప్రతిదీ కూడా సరైనటువంటి పద్ధతిలో కనపడతాలేదు. దేవుని యొక్క భయము, దేవుని యొక్క ప్రేమ నీలో లేదు. నీకెంతసేపు కూడా బోస్టింగ్ కావాలి. బోస్టింగ్ అంటే గొప్పతనము కావాలి, గొప్పగా చెప్పుకునేటువంటి ప్రజలు కావాలని పట్ల దేవుడు కోరుకునేటువంటిది అది కాదు. ఏది కోరుకుంటున్నాడు అయ్యానంటే, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు. నీ హృదయాంతరంగము ఏ విధముగా కనపడుతుందో దేవుని పట్ల అది నీవు తెలుసుకోవాలి తప్ప మనుషులకు కనపడవాలనని నీవు చేసినటువంటి భక్తి అంతా కూడా వ్యర్థమే. కాబట్టి నీవు తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథం ద్వారా, బైబిల్ చదవటం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. యథార్థమైనటువంటి హృదయముతో దేవుని నీవు ఆరాధించు. అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించును. ఆయన రక్షించేటువంటి దేవుడు. నీవు ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా దేవుని యొక్క సన్నిధిలో నిజమైనటువంటి పద్ధతిలో హృదయపూర్వకంగా దేవునిని అంగీకరించి ఆయన యొక్క సన్నిధిలో నీవు గోజాడినట్లయితే ప్రిటెన్షన్ లేకుండా నటనాకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు కనుక నీవు అనుకునేటువంటి ఆలోచనలు నీ ముందుకెళ్ళటం లేదు. ఇంకా శ్రమలతోటే ఉంటున్నావు, ఎప్పుడు బాధలతోటే ఉంటున్నావు. శాంతికరమైనటువంటి జీవితము నీకు కనబడటం లేదు. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత డబ్బు సంపాదించినా నీకు శాంతి అనేటువంటిది కరువైపోయింది. ఎందుకనంటే దేవునిని నీవు ప్రక్కన పెట్టి నీ యొక్క కార్యకలాపాలని నీ స్వార్థం కొరకు నువ్వు చేసుకుంటున్నావు కనుక ఆ శాంతి నీకు దూరం అయిపోయింది. నీకు శాంతి కావాలన్నా, కుటుంబంలో సక్రమైనటువంటి పద్ధతులు నీకు సక్రమంగా జరగాలన్నా, ఏ విషయాల్లో మంచిగా నీవు కనపడాలన్నా ఏం కావాలి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ నీ మీద నిండారుగా ఉన్నప్పుడే నీకు శాంతికరమైనటువంటి జీవితం దొరుకుతూ ఉంది. శ్రమలన్నిటిలోనూ కూడా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎందుకనంటే నిజమైనటువంటి మనసుతోటి దేవునిని నీవు ఆరాధిస్తున్నావు, రాజకీయముగా కాదు. కానీ నీ వాడేదంతా కూడా రాజకీయమైనటువంటి భక్తి నువ్వు నేర్చుకున్నావు. రాజకీయమైనటువంటి భక్తి ఇహలోకంలోనే పనిచేస్తుంది, దేవుని దగ్గర నీకు పనిచేయదు. దేవుని దగ్గర నువ్వు రాజకీయం ఆడావనంటే నీవు చాలా దుష్ట మనస్తత్వంతో జీవిస్తున్నావు. అటువంటి పరిస్థితుల్లో నీ జీవితం ఎప్పుడూ కూడా ఆ రకముగానే ఉంటుంది. కానీ నువ్వెంతో ప్రయోజకురాలుగా కనపడుతున్నావు అని నీవు అనుకుంటున్నావు అంతే తప్ప దేవుడు నిన్ను ప్రక్కన పెట్టాడనే సంగతిని నువ్వు మర్చిపోతావు. ఇటువంటి విషయాలు నువ్వు తెలుసుకొని ఇక నుంచైనా దేవుని సన్నిధిలో గోజాడినట్లయితే, దేవుని సన్నిధిలో మంచిగా నీ ప్రవర్తనని మార్చుకొని జీవించినట్లయితే దేవుడు అనేక రకాలైనటువంటి మేళ్ళు, శ్రమలో నిన్ను తప్పిస్తాను. నీకు కావలసినటువంటి కోరికలను నేను సిద్ధింపచేస్తాను. ఎప్పుడు? దేవునిలో నిండారుగా జీవించినప్పుడు. ఇంకో మాట చెప్తున్నారు ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలియుండును. దేవునికి స్తోత్రం. చూసారా? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన యొక్క దూత ఎప్పుడు కావలిగా ఉంటుందని మనతో చెప్తున్నారు. నీకు ఆ భయం ఉందా? దేవుని యొక్క విలువ నీకేమైనా తెలుసా? దేవుని సన్నిధిలో ఏ విధముగా ఉంటున్నావో నీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఏం మాట్లాడుతున్నావో నువ్వు తెలుస్తుందా? కాబట్టి ఇటువంటి విషయాలను నీవు ఆలోచించుకుంటలేదు. నీ జీవితంలో ఎప్పుడూ కూడా
ప్రజల యొక్క గొప్పతనాన్ని నీవు కోరుకుంటున్నావు తప్ప ప్రజల గొప్పతనము నీకు ఎందుకు పనిచేయదు. దేవుని సన్నిధిలో నీవు గొప్పగా కనపడు. ఆయన యొక్క గొప్ప నువ్వు సంపాదించుకో. నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని నీ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో మంచిగా ఉండాలని నీవు కోరుకో. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయి. అలా మంచిగా ప్రార్థన జీవితం నీవు సంపాదించుకున్నట్లయితే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. శ్రమలలో నుంచి నిన్ను విడుదల చేస్తాడు. నీ కోరిక సిద్ధింప చేస్తాడు. నీవేమైతే అనుకుంటావో దేవుని సన్నిధిలో నిండారుగా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు అన్ని విధాల అన్ని రకములైనటువంటి కృపలను నీకు ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడనే సంగతి నీవు మర్చిపోకూడదు ప్రియులారా. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండును. యెహోవా దూత కావలి ఉంటుంది. నీవే విధమైన పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధమైన నష్టంలో ఉన్నా, ఏ విధమైన బాధలో ఉన్నా, ఏ విధమైనటువంటి శ్రమలో ఉన్నా, నువ్వు దేవునిలో ఉన్నట్లయితే ఒకవేళ ఆ క్షణంలో నువ్వు బాధపడినా కానీ ఆయన యొక్క దూతలు నీ వెంటే ఉంటారో, నిన్ను ప్రొటెక్ట్ చేస్తారో, ఆయన నిన్ను రక్షిస్తాడో. ఇటువంటి రక్షణ జీవితాన్ని నువ్వు దూరంగా పెట్టుకొని అమాయకమైనటువంటి భక్తి చేస్తున్నావు. అది భక్తి అనిపించుకోదు. నువ్వు ఆలోచించు, దేవుడు ఎంత గొప్పవాడు, ఏం మాటలు చెప్తున్నారు, ఏ విధమైనటువంటి వాక్య భాగాలనే దైవజనుల ద్వారా నువ్వు వింటున్నావో, ఆ వినినటువంటి మాటల ద్వారా నువ్వు ఎంతవరకు లబ్ధి పొందుతున్నావో, ఎంతవరకు దేవుని యొక్క కృపలని నువ్వు పొందుకుంటున్నావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి విలువైనటువంటి మంచి స్థానాన్ని దేవుని ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో, దైవజనుని ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో ఆనాడే నీవు ఆశీర్వదించబడతావు. కానీ నీవు చేస్తున్న పని ఏంటంటే దైవజనులనే నీవు టార్గెట్గా తీసుకుంటున్నావు. ఆ టార్గెట్గా తీసుకుంటున్నావు కాబట్టి నీవే ఇంకా కష్టాల పాలవుతావు, నీవే నష్టాల పాలవుతావు. ఎందుకనంటే నీవు దైవజనులను దూషించినటువంటి వ్యక్తివే, దేవుని కూడా నీవు దూషించినటువంటి వ్యక్తివే. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలను నీవు పొందుకోలేవు. ఎందుకనంటే ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పుకుంటూ నీవు అనేక రకాలైనటువంటి చెడ్డ కార్యాలకి విలువనిస్తున్నావు. అటువంటి చెడ్డ కార్యాలకి విలువనిచ్చేటువంటి స్థానము నీలో ఉన్నంతసేపు కూడా దేవుని యొక్క కృప నీకు రాదు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎంతో బలిష్టమైనది. ఇటువంటి వాక్యాన్ని నీవు నేర్చుకొని దాని ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీవు రక్షించబడతావు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి. సరే, క్రితము జీవితము ఏ రకముగా ఉన్నదో అది ఇప్పుడు మనకు అక్కర్లేదు. క్రితంలో దేవుని నమ్ముకున్నావో నమ్ముకోలేదో అది ప్రక్కన పెట్టు. ఇక నుంచైనా యెహోవాను రుచి చూసి తెలుసుకొనిడి. ఆయనే గొప్ప దేవుడు. నేను చేసినటువంటి పాపముల కొరకు, నేను చేసినటువంటి అతిక్రమముల కొరకు ఆయన శిలువ మీద మరణించారు అనేటువంటి సంగతిని ప్రతి క్షణము కూడా నీవు గుర్తించుకున్నట్లయితే దేవునికి నీవు విలువిచ్చినటువంటి వాడు అవుతావు. దేవునిలో భక్తి శ్రద్ధలతో నీవు జీవించటానికే ఆస్కారం కలిగినటువంటి వాడు అవుతావు. అటువంటి ప్రేమను నీవు సంపాదించుకోవాలి దేవునిలో. దేవునిని నువ్వు అడగాలే. హృదయాన్ని అంతటినీ కూడా కడిగివేయి ప్రభువా నీ వాక్యం ద్వారా అనేటువంటి సత్యాన్ని, అనేటువంటి ప్రార్థనా జీవితము నీకు కావాలి. ఇటువంటి ప్రార్థనా జీవితము నీకు అక్కర్లేదు. ఇటువంటి ప్రార్థన జీవితము కావాలి అని అంటే ఈ చెడ్డ పనులు, హేయమైనటువంటి కార్యాలకే నీవు దూరముగా ఉండాలి. కానీ హేయమైనటువంటి కార్యాలే నీకు దగ్గర అవుతున్నాయే తప్ప మంచి కార్యాలు, దేవుని యొక్క కార్యాలు నీకు గిట్టవు. దేవుని యొక్క ప్రజలంటే గిట్టరు. దైవజనులంటే నీకు మంచిగా కనపడదు. వారినే నీవు అనేక రకాలుగా దూషిస్తూ ఉన్నావు. దైవజనులను దూషిస్తున్నావంటే దేవుని నీవు దూషించినట్టు లెక్క. ఇది మాత్రం మర్చిపోకూడదు ప్రియులారా. దేవుడు ఎంతో గొప్పవాడని చెప్తున్నావు పైకి,
కానీ అది కాదు, నీ హృదయం అంతా అజితేంద్రియత్వముతో నిండిపోయి ఉన్నది, చెడ్డ లక్షణాలతో, చెడ్డ తలంపులతోటి. కాబట్టి నీ యొక్క జీవితము ఎప్పుడూ కూడా సరిగాను దేవునిలో సక్రమముగా ఉండదు. ఎందుకనంటే ఎప్పుడు ఆ విధమైనటువంటి కల్మషంతో నీవు జీవిస్తున్నావు కనుక దేవుని యొక్క ప్రేమకు నువ్వు దూరం అయిపోతున్నావు. ఎప్పుడు కూడా అశాంతికరమైనటువంటి జీవితాన్ని సవి చూస్తున్నావే తప్ప మంచి జీవితం నువ్వు జీవించలేకపోతున్నావు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు ఇక నుంచైనా మార్పు చెంది నీ యొక్క హృదయాన్ని మార్పు చెందేటువంటి పరిస్థితిలో నీవు మసులుకో. వాక్యం ద్వారా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడో. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవునికి మొరపెడతారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో వణుకుతోటి భయముతోటి ఉంటారో వాళ్ళు ధన్యులు. దేవుని యొక్క కృప వారికి కలుగుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా వారు సంపాదించుకుంటారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తారు ఎవరైతే ఆయన సన్నిధిలో గడగడలాడుతూ ఉంటారో. అయితే గడగడలాడటం అంటే నీవు తూచా తప్పకుండా టెన్షన్గా నువ్వు వెళ్ళిపోయి దాంట్లో కూర్చుని ఆ యొక్క మందిరంలోనే రాజకీయమైనటువంటి పద్ధతుల్లో నువ్వు జీవిస్తున్నావు. ఆ జీవితము కాదు నీకు కావలసింది. భక్తి శ్రద్ధతో కలిగినటువంటి జీవితం కావాలి. దేవుని పట్ల నీకు భయము కావాలి. ఈ మాటలు వింటున్న నీవు దైవజనుడికి లేని భయం నాకెక్కడి నుంచి వస్తుందని అంటున్నావు. ఈ మాటలు నువ్వు నేర్చుకుంటున్నావు. ఇది నీ యొక్క భక్తి, ఇది నీ యొక్క పరిస్థితి, ఇది నీ యొక్క రాజకీయమైనటువంటి భక్తి. కాబట్టి నీవు దూరముగా ఆలోచించుకో. దూరముగా ఆలోచించుకొని నీవు ఏ విధముగా దేవుని యొక్క సన్నిధిలో మసులుకుంటున్నావో నీ పరిస్థితిని అంతటినీ కూడా నీవే అర్థం చేసుకో. అలాగ విడుదల కాలేని ఎడల దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా మోకరించి అడుగు. ఆ క్షణమే కాదు, నీ వేళలా కూడా దేవుని సన్నిధిలో మోకరించి నీ పరిస్థితిని అంతటిని, నీ చెడ్డ ప్రవర్తన అంతటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. అలా ఒప్పుకున్న తర్వాత మరలా పాత జీవితాన్ని వదిలిపెట్టి వేసి క్రొత్త జీవితంలో ప్రారంభిస్తూ దేవుడు నిన్ను సంతోషిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరకు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొనవలసిందిగా కోరుచున్నాం. కృప కలిగిన మా యేసయ్య, ఎంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు నా ప్రభా. ఎవరైతే నా తండ్రి ఇంకనూ మిమ్మల్ని హృదయపూర్వకంగా అంగీకరించట్లేదో మీరు వారితో మాట్లాడరని నాయన, మీ వాక్యం ద్వారా వారి యొక్క హృదయాలను కడుగుకునేటువంటి సమయాన్ని వారికి ఇవ్వండి నా తండ్రి. మీకు స్తోత్రములు. ఈ లోకంలో
మా కొరకు ఎవరూ ప్రాణం పెట్టలేదు నాయన. నీవు మా కొరకు శిలువ మీద మరణించి నా ప్రభా 3వ దినాన్న తిరిగి లేచి మీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటుకునే గొప్ప ఏకైక దేవుడవు నాయన. నా తండ్రి, ఈ లోకంలో మిమ్మల్ని నమ్ముకునేటువంటి ప్రజలు ఎవరూ చెడిపోలేదు నా ప్రభా. ప్రతి ఒక్కరినే కూడా ఈ వాక్యం వినిచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపండి తండ్రి. వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి నా ప్రభా. ఎవరైతే నా తండ్రి అశాంతితో జీవిస్తున్నారో నా ప్రభా, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయండి నా ప్రభా. ముఖ్యంగా మీ వాక్యాన్ని వింటున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనతో నింపండి నాయన. కుటుంబాల్లో గొప్ప మేలు చేయమని, మీ వాక్యాన్ని వినటానికి ఆతృత కలిగినటువంటి మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ కొద్ది మనవుని పరలోకసంలో చేరనమైన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.